పోలింగ్ పర్సంటేజీల్లో ఒక కీలకమైనటువంటిది ఏంటయ్యా అంటే రాష్ట్ర వ్యాప్తంగా పురుషులు మహిళలు వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో 1,82,54,651 మంది పురుషులు 2014లో ఓటేస్తే 2019లో 1,94,62,339 మంది ఓట్లేస్తే 2,02,74,144 మంది 2024లో ఓట్లేశారు. మహిళల్లో చూసుకుంటే 1,84,63,770 మంది 2014లో ఓటేస్తే మహిళల్లో 1,98,79,421 మంది ఓట్లేశారు. 24లో 2,10,56,137 మంది ఓట్లేశారు. టోటల్గా చూస్తే మహిళల ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినా ఫైనల్గా వచ్చేటప్పటికి ఏదైతే ఎన్నికలకి సంబంధించినటువంటి దాంట్లో పోలైన ఓట్లలో మగవాళ్ళ ఓట్లు కంటే కూడా ఆడవాళ్ళ ఓట్లు ఎక్కువ పడ్డది మాట వాస్తవం. కానీ పర్సంటేజ్ పరంగా చూస్తే మగవాళ్ళ కంటే కూడా మహిళల ఓట్లు తక్కువ పడ్డాయి. మహిళల ఓట్లు 2,10,56,137 ఉంటే 1,69,08,678 మంది వేశారు. అంటే 80.3% వేశారు. పురుషులు మాత్రం కసిగా ఉన్నారు. వాళ్ళు 2,02,00,000 మందే ఉంటే 1,64,00,000 మంది ఓటేశారు. అంటే 81% ఓటేశారు. అంటే 1% ఎక్కువే ఓట్లు పడ్డాయి. టోటల్ ఓట్లో చూస్తే 1,64,00,000 మగవాళ్ళు, 1,69,00,000 మంది ఆడవాళ్ళు. కానీ పర్సంటేజ్ల పరంగా చూస్తే మగవాళ్ళు 81% మంది వేస్తే మహిళలు 80% మంది వేశారు. కాబట్టి మహిళల కంటే మగవాళ్ళు చాలా కసిగా ఉన్నారు. వాళ్ళు ఇళ్లల్లో ఈ పథకాలు వచ్చాక మహిళలందరూ కూడా తమ మాట వింటలేదని కోపంతో ఉన్నటువంటి వాళ్ళు జగన్కి వ్యతిరేకంగా ఓట్లేశారు. అట్లాగే మహిళలు ఈ పథకాలు వచ్చిన తర్వాతన పనులకి దొరకట్లేదని మహిళలు కూడా వ్యతిరేకంగా ఓట్లేశారు. తద్వారా చంద్రబాబు గెలవబోతున్నారని బెట్టింగులు కాసేటటువంటి వాళ్ళు నమ్ముతున్నారు.